న్యాయం జరుగుతుంది. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో కమ్మ కాపు మధ్య ఉన్న ఎవరు అవునన్నా కాదన్నా ఇది కాంట్రవర్సీ అయినా సరే ఒక చిన్న గ్యాప్ అనేది ఉంది. అది వేరు వేరు ఈక్వేషన్స్ వల్ల, అది బెజవాడ ఇష్యూస్ వల్ల కావచ్చు, వేరు వేరు వల్ల ఒక గీత అనేది ఏర్పడింది. అది తొలగిపోయినట్టేనా ఈ పొత్తుల ద్వారా? అంటే ఒకటి మన దౌర్భాగ్యం ఏమంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుల రాజకీయం ఎక్కడ ఉండదు. ఇక్కడ అభివృద్ధి చూసి ఓటేరు, ఇప్పుడు కులం చూసే ఓటేస్తారు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు కుల రాజకీయం మనం కులం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం లేదు కులం అని చెప్పి అబద్ధం. కుల రాజకీయం అంటే ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలు అంతే. ఇక్కడ భారతదేశం ఆంధ్రప్రదేశ్ మాత్రమే మా కులం ఓడి మా కులం ఓటేయాలనేసి. తెలుగుదేశం పార్టీలో గతంలో అలయన్స్ ముందు ఒక లాగున్నారు కమ్మ వాళ్ళందరూ. ఈ రోజు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మనం ఆహ్వానిస్తున్నారు. ఏమంటే వాళ్ళు మనం అధికారం రావాలి, మన కామన్ శత్రువు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం పోయింది, అనేక కేసులు పెట్టుకున్నారు. కమ్మోలు కానివ్వండి, కాపులు కానివ్వండి, జైలుకి వెళ్ళారు. అనేక కేసులు నా మీద 29 కేసులు ఉన్నాయి. నా మీద సగం రోజు నేను కోర్టులో గడుపుతా, ఇంట్లో కానీ కోర్టులో ఎక్కుంటా నేను. ఇలా అందరి మీద కాపులు కానీ కమ్మలు కానీ ఎస్సీలు కానీ, ఎస్సీలు వదులుతారని దళితులను కొడుతున్నారు, దళితులు కేసులు పెడుతున్నారు. ఇవన్నీ కాదు, అందరూ కలవాలి. ఇప్పుడు కాపులు కమ్మలు ఆల్రెడీ ఒక ఏ గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ పవన్ కళ్యాణ్ గారు ఫిల్ చేశారు. ఇప్పుడు లేదు, మీ మీద 29 కేసులు అన్నారు. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన